कर्मजं बुद्धियुक्ता हि फलं त्यक्त्वा मनीषिणः जन्मबन्धविनिर्मुक्ताः పదం గచ్చంత్యనామయం. ఏలలన్న సమబుద్ధియుక్తులైన జ్ఞానులు కర్మఫలములను త్యజించి జనన మరణ బంధముల నుండి ముక్తులయ్యెదరు. అంతేగాక వారు నిర్వికారమైన పరమపదమును పొందుదురు. యదా తే మోహకలిలం బుద్ధిర్వతిరష్యతి తదా గంతాసి నిర్వేదం శ్రోతవయస్య శృతస్వ చ. మోహమనడి ఊబి నుండి పూర్తిగా బయటపడినప్పుడే నీవు వినబోవు ఇహపరలోక సంబంధమైన సమస్త భోగముల నుండి వైరాగ్యమును పొందగలవు. శృతి విప్రతిపన్నాతే యదా స్థాస్యతి నిశ్చలా సమాధావచలా బుద్ధిః తదా యోగమవాప్స్యసి. నానా విధములైన మాటలను వినుట వలన విచలితమైన నీ బుద్ధి పరమాత్మ యందు నిశ్చలముగా స్థిరముగా ఉన్నప్పుడే నీవు ఈ యోగమును పొందగలవు. అనగా నీకు పరమాత్మతో నిత్య సంయోగము ఏర్పడును. అర్జున ఉవాచ స్థితప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్వ కేశవా స్థితధీ కిం ప్రభాసేత కిమాసీత వ్రజే కృతం. అర్జునుడు పలికెను, ఓ కేశవ, సమాధిస్థితుడై పరమాత్మ ప్రాప్తినందున స్థితప్రజ్ఞుని యొక్క లక్షణములివ్వి అతడు ఎట్లు భాషించును, ఎట్లు కూర్చును, ఎట్లు నడుచును. శ్రీ భగవానువాచ ప్రజహాతి యథా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. శ్రీ భగవానుడి పలికెను, ఓ అర్జున, మనస్సు నందలి కోరికలన్నీ పూర్తిగా తొలగిపోయి ఆత్మ ద్వారా ఆత్మయందు సంతుష్టుడైన వానిని అనగా పరమాత్మ సంయోగము వలన ఆత్మానందమును పొందువానిని స్థితప్రజ్ఞుడని అందురు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. దుఃఖములకు కృంగిపోనివాడును, సుఖములకు పొంగిపోనివాడును, ఆసక్తిని భయక్రోధములను వీడనివాడును అయినట్టి మన శీలుడను స్థితప్రజ్ఞుడను బడును. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. దేనియందును మమతాసక్తులే లేనివాడును అనుకూల పరిస్థితుల యందు హర్షము, ప్రతికూల పరిస్థితుల యందు ద్వేషము మొదల వికారములకు లోను కానివాడును అగు పురుషుడు స్థితప్రజ్ఞుడు అనబడును. యథా సంహారతే చాయం కూర్మాంగానీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముడుచుకున్నట్లుగా ఇంద్రియములను ఇంద్రియార్థముల నుండి అన్ని విధముల ఉపసంహరించుచు కొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. విషయా వినివర్తంతే నిరాహారస్య దేహినః రసవర్జం రసోస్ప్యస్య పరం దృష్ట్వా నివర్తతే. ఇంద్రియముల ద్వారా విషయములను గ్రహింపని వాని నుండి ఇంద్రియార్ద్రములను మాత్రము వైదొలుగును, కానీ వాటిపై ఆసక్తి మిగిలియుండును. స్థితప్రజ్ఞునకు పరమాత్మ సాక్షాత్కారమైనందున వలన వాని నుండి ఆ ఆసక్తి కూడా తొలగిపోవును. యతతో వ్యాపి కౌంతేయ పురుషస్య విపచ్చితః ఇంద్రియాణి ప్రమాథీని హరంతి ప్రసభం మనః. ఓ అర్జున, ఇంద్రియములను ప్రమదశీలములు మనుష్యుడు వాటిని నిగ్రహించుటకు ఎంతగా ప్రయత్నించినను ఆసక్తి తొలగి పోనంత వరకును అవి అతని మనస్సును ఇంద్రియార్థముల వైపు బలవంతముగా లాగికొని పోవును చేయుండును.